హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం సింపుల్గా అయిపోయే టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, 1 మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయల్ని ఒక 2 నిమిషాల వరకు దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 3-4 వెల్లుల్లిని దంచి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ టొమాటోలో చాలా బాగుంటుంది. ఇందులోనే 4 మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనం ఆయిల్లోనే మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి టొమాటో ముక్కల్ని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో టొమాటో ముక్కల్ని కలుపుతూ ఉండాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.